యాక్చువల్ నేను ఈరోజు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాని వీడియో తీయడం కోసం వచ్చా అనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళ బిల్డింగ్ చూసేటప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కినాం మేము. నాకు ఇక్కడ చూడగానే మొత్తం గ్రీనరీ, వా ఏం అనిపించింది అసలు. ఇక్కడ తాత ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే తాత, మీ పేరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి, మీరేం చేస్తుంటారు? ఇంతకుముందు ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తున్నాం, రిటైర్మెంట్ అయినా. వావ్, మీరు రైతు? సో చాలా మంది మా సబ్స్క్రైబర్స్ అడిగిరు, మీరు ఒక రైతుని ఇంటర్వ్యూ చేయరా అన్నారు. ఈ రోజు రైతుని నేను ముందుకు తీసుకొచ్చిన. కానీ ఎంత బ్యూటిఫుల్గా బకెట్స్ని అండ్ అక్కడ చూడండి ఆఖరికి ఏమంటారు మనకి గమ్ వస్తుంది ఇల్లు కట్టుకునేటప్పుడు, ఇక్కడ ఉంది అది. దాంట్లో కూడా పూల మొక్కలు నాటిరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే టబ్. ఎవరన్నా టబ్బుని ఈ రకంగా యూజ్ చేస్తారా అనిపించింది నాకు కూడా. చూడండి ఎంత బాగా పెంచారు అసలు. ఎందుకు మీరు ఇట్లా పెంచాలనుకున్నారు? టైం పాస్ అవుతుంది మేడం. మనం ఇంట్లో ఊర పండుకొని టీవీ చూస్తే మైండ్ ఖరాబు. ఇక్కడికి వచ్చి కొద్దిగా గడ్డి ఉన్నా మొలకలు చూసుకుంటా ఇది చూసుకుంటా మన టైం పాస్ అవుతుంది. గులాబీ చెట్టు 10 సంవత్సరాలు దాటిపోయింది. సింపుల్ నీకు చెప్తున్నా, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా కింద పూలు పూలే. సరే ఎట్లా చేయాలని చెప్పేసి అప్పుడు ఆ కొమ్మలు చక్కగా పైకి రానిచ్చా. పైకి వచ్చినా పూలు బాగా వస్తున్నాయి మేడం. ఇప్పుడు 12 అడుగులు. నువ్వు ఎక్కడ పోయి చూడాలన్నా కూడా గోరింటాకు చెట్టు కానీ, మందారం చెట్టు కానీ, గన్నేరు చెట్టు కానీ, నీకు 10 అడుగులు వచ్చిన చెట్లు ఎక్కడ చూడండి. 15 అడుగులు తక్కువలేదు. అది కదా రైతు అంటే. ఇప్పుడు గులాబీ చెట్టు 15 అడుగులు వచ్చింది. ఇంత పెద్దగా వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది ఆ గులాబీ చెట్టు. అయితే చూసావా? ఆ సైడ్ కూడా కొంచెం చూసుకుని కింద క్యాప్చర్ చేస్తాం మేము అది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఆయిల్ డబ్బా కదా. ఆయిల్ డబ్బాలో పుదీనా, ఇవన్నీ పచ్చిమిరపకాయ తోటలు. అంతేనా? అంతే, తోటలు పెట్టేసిరు మొత్తం. ఇవన్నీ బెండకాయనా? ఇది ఈ బెండ చెట్లు, ఈ బెండకాయ చెట్లు, ఆడవంగ చెట్లే ఉన్నాయి. ఓకే, అవి గులాబీ చెట్లు. ఇది చామంతి, ఈ మొత్తం చామంతి. ఇక్కడ టమాటో ఉంది. ఇటు వచ్చాయి. మళ్ళీ ఇది గులాబీ చెట్టు పెట్టేసా. ఇది గులాబీ చెట్టు, ఇవి బెండ చెట్లు. ఇంకా వర్షాకాలం జాగ్రత్త అది. అసలు ఇది చూడండి, నాకైతే ఎంత బాగా నచ్చింది తెలుసా ఈ టబ్ అయితే మీరు పెట్టింది. ట్యాంక్ కదా ఇది, టబ్ అంట అనమాట, అందుకే అట్లా ఫుల్ వచ్చింది. ఈ ట్యాంక్ అనమాట, వాటర్ ట్యాంక్ లీకేజ్ అవుతుంది. అందుకు కొత్త తెచ్చి పెట్టా. సెంటర్ కోసేసి ముందు అన్ని ప్లాస్టిక్ కవర్లు పెట్టి రోజు డ్యామేజ్ అవుతున్నాయి కదా, దానికన్నా కవర్లు లేస్తే బాగుంటాయని చెప్పేసి ఐడియా వేసిస్తా మేడం. నైస్ నైస్. యాక్చువల్ నేను అసలు ఇంటర్వ్యూ ఈ చెట్లు దొరకాలంటే ఎక్కడ దొరకవు. ఇంత హైట్ లో నీకు కర్రలు ఆవు తక్కువ, చెట్లు మటుకు 15 ఫీట్లు. ఈ గన్నేరు చెట్టు దొరకాలండి, ఆడ కూడా దొరకదు. అసలు ఈ చెట్టుని నేను ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు చూసా, ఇక్కడ కనిపించడం రేర్ అయిపోయింది. చూడు ఎంత కర్ర అయింది. కింద నుంచి కానీ తీసుకున్నాను అనుకో చక్కగా స్టేట్ వచ్చేసి. వావ్, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ దాటింది. జీవితంలో ఎక్కడ చూడండి గులాబీ చెట్టు. నైస్. ఆ పక్కన చూసుకుని గులాబీ చెట్టు. గుమ్మడికాయలు కూడా కాసినాయి, రండి చూపిస్తాను నేను మీకు. ఈ బోర్డు గుమ్మడికాయ ఇది అది కదా, లిల్లీ ఫ్లవర్ కదా ఇది. దీని స్మెల్ మస్తు ఉంటుంది అసలు, నాకు మస్తు ఇష్టం. ఇక్కడ చూడండి, ఇది గుమ్మడి చెట్టుకి కాయలు కాసినాయి. బూడిది గుమ్మడికాయనా? ఓకే, ఇది తీగ అనమాట. ఇదంతా 1 2 3 4 5 6 7 ఉన్నాయి అనమాట. జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ఆ ఏమంటారు వాటర్ ట్యాంక్ లో వేసి పెంచింది. ఎంత వచ్చేసింది, వచ్చిందని తీసేయొద్దు. రైతు పెంచితే ఆ చేతుల మీద నుంచి ఏదైనా పెరగాల్సిందే. ఇంకా ఇప్పుడు చూడు, గులాబీ చెట్టుకు ఖాళీ కెమెరా తీసుకున్నా కూడా నీకు గులాబీ చెట్టు ఎంత హైట్ ఉందంటే ఊరు నమ్మరు. అదే కదా, 15 అడుగులు వచ్చింది. వావ్, ఆ సైడ్ ఎత్తకలేరు కాస్తుంది. ఈ చెట్టు అలాగా 15 ఫీట్లు. ఇది తమలపాకు మేడం. తమలపాకేనా? అదే అనుకుంటున్నాం. మళ్ళా చెప్తే తినేసి ఎన్ని కావాలన్నా కోసుకో. నాకేం వద్దండి, చూడగానే కడుపు నిండిపోయింది. ఇక నాకు అంటే చూడగానే ఒక మంచి వైబ్స్ వస్తాయి అనమాట గ్రీనరీలో. రోజా కలర్ గులాబీ చెట్టు ఇది. ఎటు అట ఇవాళకి రా. చెట్టు తీసుకోవాలంటే ఇంత హైట్ వచ్చింది చూడు. ఇక్కడ ఇప్పుడే ఒక్కటి మాత్రం ఇప్పటిదాకా ఫ్లవర్స్ లేవనుకున్నాయి. చాలా వస్తాయి, ఇంక వస్తాయి మేడం. ఇప్పుడు వస్తాయా? ఓకే, ఎండలకు కదా. కాకపోతే నీకు అక్కడ చేసి పెట్టినా ఇగురు వచ్చిందా, ఒక ఇగురుకి వచ్చేసి ఆ మొగ్గ వస్తుంది నీ చేతికది. కనీసం 10 వస్తాయి మేడం. ఇలాంటివన్నీ మీకే తెలుస్తాయి. ఇక్కడ ఒక మొగ్గు వచ్చే 10 మొగ్గలు వస్తాయి. అదే రకంగా ఎన్ని 10 తక్కువ రావు. ఇక మొత్తం చెట్టు నిండిపోతుంది పూలతో. పూజకి మటుకు పనికి వస్తున్నాయి. దేవుడి దయ వల్ల అదే అనుకుంటా. నైస్. ఎవరు ఉంటారు మీ ఇంట్లో? మా భార్య, మా కొడుకు. పెళ్ళి అయిపోయిందా కొడుకుకి? పిల్లలు లేరు? ఆడపిల్ల? మనవడు మనవరాలు. కూతురు ఉంది, 2 అబ్బాయిలు. 10th లో 588 వచ్చింది చిన్న మనడికి. పెద్ద ఆయన వచ్చేసి 2nd year లో, పెద్ద మనవాడు వచ్చేసి
987 అయిపోయాయి వచ్చిన మార్కులు. ఇప్పుడు మీ ఇంట్లో తినడానికి మీరు ఒక రోజు ఏమైనా కావాలంటే ఇక్కడ తెంపుకొని పోయి వండుకోవచ్చు ఇక. తోటకూర బెండకాయలు ఇగో బెండకాయలు కాసి చూడండి. తోటకూర ఆకుకూరలు కూడా వస్తుంటాయి మేడం, వారానికి ఒక రోజు. అది ఈ బెండకాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నువ్వు బెండకాయ ఎందుకంటే జర బ్రెయిన్ వస్తుంది బెండకాయ తింటా అంటారు అందరూ, మరి అది వస్తారో అది నాకు కూడా తెలియదు అనమాట. ఇది పుంటికూరనా? ఏది గోంగూర? లేదు లేదు, తోటకూర. ఇది ఇదంతా తోటకూర. ఈ దోసకాయలకు దోసకాయ దోసకాయ నాకు మస్తు ఇష్టం. ఇగో ఈ చిక్కుడు చెట్లు, చిక్కుడు కూడా బాగుంది. అందుకే పందిరేసేసాడు. చిక్కుడుకాయకి పందిరు అనమాట. నైస్, చాలా బాగుంది. వీడి వరకు వచ్చిన నేను దుండిగల్ అనమాట. ఇది ఇక్కడ నాకు ఒక మంచి ఇదంతా చూడగానే ఎందుకు ఒక వీడియో తీసుకోవాలని అనిపించింది. మీ అందరి కోరిక మేరకు ఈరోజు ఒక రైతుని మీ ముందుకు తీసుకొచ్చి, మనం ఊర్లో లేకపోయినా పర్లేదు, మన ఇంటి బిల్డింగ్ పైననే మనకున్న ప్లేస్లోనే ఇట్లా హార్వెస్టింగ్ చేసి టబ్బులు, బకెట్లు, కవర్లు కూడా ఆఖరికి చూడండి అక్కడ. సో అన్నిట్లలో మనం పెంచుకోవచ్చు. మనం కూరగాయలు పెంచాలి అనుకుంటే ఇంట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ డైలీ నీడ్స్. మీరు కరివేపాకు పెట్టలేరా? కరివేపాకు ఉంది మేడం. ఉందా? కరివేపాకు కూడా పెట్టిరట. వాట్ ఉంది? ఇక్కడ ఉంది, కింద ఉంది. ఇది కరివేపాకు చెట్టు. ఇది ఉంది. వావ్, నైస్ నైస్. నిజంగా రైతు చేతిలోనే ఎక్కువ ఎందుకు పెరుగుతాయి అనే ఒక డౌట్ మా అందరికి వస్తుంది. ఎవరికి డౌట్ లేదు, మనం ఇంట్రెస్ట్ తీసుకొని ఏ పని చేసుకుంటే అది ఈజీగా అయిపోతుంది. నైస్. సో గోరెంటాకు చెట్టు కూడా ఉంది. అమ్మాయిలకు గోరెంటాకు అంటే చాలా పిచ్చి అనమాట. సో నైస్ అండి, బాగా మంచిగా మెయింటైన్ చేశారు. ఇదంతా కూడా ఇప్పటివరకు ఇంత పచ్చగా ఉంది అంటే అది మీరు దీని వెనకాల ఎంత మీ కృషి ఉందో మాకు అర్థమవుతుంది. ఎండలకు కొద్దిగా దెబ్బతింది అంతే, అయినా కూడా ఇంత పచ్చగా ఉన్నాయి ఎండాకాలంలో. వచ్చే ఇప్పుడు ఆ బండ చెట్టు ఉంది కదా, ఆ పైన ఆడిపోద్ది. వావ్, ఈసారి దోసకాయలు కాసినప్పుడు వద్దాం తెంపుకొని మనం. థ్యాంక్ యూ సో మచ్.